ప్లేస్తో మనం రాలేము. సృష్టి అయితే లోకమంతా నాశనం చేశాడు. మన ఇండియాలో కుంభకోణం అనే స్థలం ఉన్నది. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి చూశాడు. శివులు వైష్ణవులు పెద్ద టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. కుంభేశ్వరన్ సారంగపాణి, శివులది వైష్ణవులది. మరి నేను అన్నాను, లోకమంతా నాశనం అయిపోయింది, 2 టెంపుల్స్ ఉన్నాయి, మరి లోకపు జనాభా అంతా కూడా ఎట్లా విస్తరించారని అడిగితే ఏమి లేదు, కుంభం తేలింది, ఎక్కడి నుండి తేలిందో తెలియదు. ఆ కుంభం తేలినప్పుడు దేవుడంట బాణం విసిరాడంట, అందులో నుండి జీవరాశులు వచ్చినాయి. అది వాళ్ళ కథ. ఆ జీవరాశులు వచ్చినాయనంటే డార్విన్స్ థియరీ ఆఫ్ జెల్లీ ఫిష్ ఆరంభం. ఆఖరికి కోతి తోకబోయి మానవుడయ్యాడని. ఇప్పటి వరకు నేనైతే చూడలేదు ఒక కోతి మానవుడైనట్టు. మీరెవరన్నా చూసారా? కారు. రెండవ రుజువు మన ఈస్ట్ గోదావరి ద్రాక్షారామాలో ఉన్నది. ఒక గుర్తు ఒకటి ఉన్నది, జలప్రలయం అక్కడి వరకు వచ్చిందని. ఈ 2 స్థలాలు ఉన్నవి. కానీ దేవుడంతా ఈ సత్యవేద గ్రంథములో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడెంత చక్కగా రాసి పెట్టాడు. నోవహు తన కుటుంబము అందరూ భద్రపరిచాడు. మరి ఆదికాండము 7:16 ఉంటుంది. ఏమనంటే అందరూ కూడా ఓడలో ప్రవేశించిన తర్వాత జంతువులు పక్షులు అన్ని మాట విన్నవి. వెంటే జరిగింది ఏంటంటే, నోవహు తన బిడ్డల ముందు వెళ్ళిన తర్వాత షేమ్, హామ్, యాఫేతు తన భార్యలతో, నోవహు తన భార్య చేరిన తర్వాత ఒక మాట ఉంటుంది, ద లార్డ్ షట్ హిమ్ ఇన్, అంతే, మూసేశాడు అంతే. లోపల నుండి గడేసుకునే పద్ధతి లేదు, దేవుడు పెట్టింది. పైనుండి గడేసి సీల్ చేసి పడేశాడు. ఓడలో ఉన్న వారికి క్షేమము, ఓడ వెలపట ఉన్న వారికి నాశనం. దేవుడు కనికరిస్తాడు, కానీ ఆయన న్యాయ విధులు సత్యమైనది. దేవుడు ప్రేమమయుడు కాబట్టి యేసు ప్రభు వారిని మనకు బహుకరించారు. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఎప్పుడైతే పాపం ఎరుగని యేసు మన కొరకు పాపం అయ్యాడో సెల్వమునానుకు మరణానికి అప్పచెప్పాడు. అంతే. ఆయన న్యాయ విధులు న్యాయమైనవి, సత్యమైనవి. అయితే అపోస్తలుడైన పేతురు రాస్తాడేమనంటే, అప్పుడైతే జలప్రలయంతో నాశనం చేశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 9 వచనంలో అయితే, ఇప్పుడున్న లోకము అప్పుడు జలప్రలయంతో అయిపోయింది. ఇప్పుడున్న లోకము భక్తిహీనుల నాశనం కొరకు, అగ్ని కొరకు సిద్ధపరచబడ్డది. ఏ విధంగా సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేశాడు, ఈ లోకాన్ని కూడా నాశనం చేయబోతూ ఉన్నాడు. ఒక బెస్తవాడైన పేతురు ప్రవచనవేత్త, ఆత్మచేత ప్రేరేపణ కలిగి రాశాడంటే అందరూ నవ్వారు, అపహాస్యం చేశారు. జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ అని అది పెట్టి, E=mc², నాకు అప్పుడప్పుడు అర్థమే కాదు అది ఈక్వేషన్. E=mc². కొంతమందికే దానిలో ఉన్న ప్రత్యేకత, దానిలో ఉన్న శక్తి బలము తెలుసుకున్నారు. చాలామంది చనిపోయారు కూడా. ఆ తెలుసుకున్న వారిలో కొంతమంది స్విస్ ఆల్ప్స్లో హెలికాప్టర్లో కూడా చనిపోయారు. అయితే ఆటమ్ బాంబ్ ఎప్పుడైతే హీరోషిమా నాగసాకి మీద వేశారో అప్పుడు అణుశక్తి యొక్క బలం తెలుసుకున్నారు. ఆ రేడియో యాక్టివిటీని బట్టి ఆ ఏరియాలో పిట్టలు కూడా ఎగిరినట్లయితే
కింద పడి చచ్చిపోయేది శక్తి యొక్క ప్రభావం. ఇప్పుడు కూడా వాళ్ళు శపిస్తూ ఉంటారు. అది వేసినందుకు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధము ఎప్పుడు ఆరంభమవుతుందో తెలియదు, కానీ యుద్ధం జరుగుతూనే ఉన్నది ఇశ్రాయేలు ప్రజల మీద. ఇట్ ఈజ్ అన్ అన్ఎండింగ్ వార్. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే అర్మగదోన్ యుద్ధంతో అది ముగిస్తుందంతే. అప్పుడు దేవుడు వారి పక్షం నుండి వ్యాజ్యమాడతాడు. ఆ వివరాలన్నీ కూడా ఎహెచ్కేల్ ప్రవచన గ్రంథము 38, 39 అధ్యాయంలో రాయబడ్డవి. మన అంశం ఏంటంటే దేవుడు నీతిమంతుడు, ఎల్లప్పుడూ ఆయన దీవించాలనే మనల్ని ఎంపిక చేశాడు. పునరుత్థానుడైన యేసు కూడా మనల్ని దీవించుటకే పునరుత్థానుడయ్యాడు. కానీ దీవెనలన్నీ అందరి మీద షరత్తు లేకుండా దేవుడు ఇస్తూ ఉన్నాడు. వర్షం కురిపిస్తూ ఉన్నాడా, సూర్యుడు ఉదయింపజేస్తూ ఉన్నాడా, ఈ దీవెనలన్నీ లోకానికి దేవుడు ఇస్తున్నాడు. కానీ తనని ఎంపిక చేసుకున్న బిడలకు మాత్రము షరతుతో కూడిన దీవెనలు అంతే. దే ఆర్ కండిషనల్. ఈ కండిషనల్ బ్లెస్సింగ్ 91వ కీర్తనలో చూస్తే ఆఖరికి 14, 15, 16 వచనాల్లో రాయబడ్డది. అవన్నీ దీవెనలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేతాన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి కొన్ని షరతులు ఉన్నవి. ఆయనను ప్రేమించాలి. దేవుని ప్రేమించేవారు దేవునికి ఎరుకైన వారే. ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. ప్రభుకు తెలుసు, మన హృదయం తెలుసు. నేను కూర్చుండట, నేను లేచుట ప్రభు వారికి తెలుసు అంటాడు 139వ కీర్తనలో. నాకు తలంపు పుట్టక ముందే నా సమస్తమును ఎరిగిన ప్రభు. తలంపు పుట్టక ముందే. అటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. లోకమంతా కూడా నోవహు కూడా మౌంట్ అరారాత్లో ఆర్మేనియన్ బెల్ట్ ఆఫ్ మౌంటైన్స్ టర్కీలో ఉన్నది. దాని కొలతలు తీశారు, ఎన్ని అంతస్తులు ఉన్నది, ఏ చెక్కతో అది నిర్మాణం చేయబడింది. నోవహు కుటుంబం ద్వారా ఎన్నేళ్ళు కట్టాడంటే దాదాపు 120 సంవత్సరములు కట్టాడు. అందరికీ బోధిస్తూ ఉన్నాడు. వారు హేళన చేశారు, అపహాస్యం చేశారు. వర్షం ఏమిటి, ఇక్కడ ఈ పెద్ద మైదానంలో కడతావేమిటి నువ్వు, అసలు సాధారణంగా ఓడ నిర్మాణం చేసేది సముద్ర తీరమున చేస్తారు కదా, అంతేనా? చేయలేదు. తప్పకుండా వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. 40 దినాలు రాత్రులు కుంభవర్షం కూర్చున్నప్పుడు ఓడ తేలింది. ఆ బయట నుండి అందరూ ఏడుస్తూ కొడుతూ ఉన్నారు తలుపు. నా చేతిలో లేదు. ఈ సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నాము. ప్రభువారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. ఏ పాస్టర్ హెల్ప్ చేయలేడు, ఏ బోధకుడు, ఏ బిషప్ చేయలేడు కదా. అది సడన్గా అంతరిస్తుంది. ద లార్డ్ షట్ హిమ్ ఇన్, అంతే, మూసేశాడు. ఈ కృపాయుగము, పరిశుద్ధాత్మ యుగము ముగించిన తర్వాత పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరిచి మడత, మచ్చ, డాగు, కలంకం లేని మహిమగల సంఘంగా సిద్ధపరిచి మధ్యాకాశంలో చేర్చుకుంటాడు. 7 ఏండ్ల పెండ్లి విందు, 7 ఏండ్ల శ్రమకాలము, అదైన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, అదైన తర్వాత ధవలవర్ణ సింహాసనపు తీర్పు, ఉన్న ఆకాశాన్ని భూమిని చుట్ట చూసేసి కాల్చేయబోతున్నాడు. నూతన భూమి, నూతన ఆకాశము, అక్కడ నీతి నివసిస్తూ ఉన్నది.
ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని కృత్యములన్నీ కాలిపోవునని అపోస్తలైన పేతురు 3వ అధ్యాయంలో రాసి పెట్టాడు. మన వచనాలన్నీ చదవటం లేదు, చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు తర్వాత వచనాలన్నీ చూసుకోవచ్చు. ఎందుకనంటే దేవుని రాకడ ప్రభువారే చెప్పారు. ఆయన రాకడను గురించి ఇద్దరు పడక మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకరే ఎత్తబడతారు. ఇద్దరు తిరగట్రాయి దగ్గర పనిచేస్తూ ఉంటారు, ఒకరే ఎత్తబడతారు. చాలా అద్భుతం. నేను అమెరికాలో అక్కడ విశ్వవిద్యాలయ మరి వేదాంత కళాశాల విశ్వవిద్యాలయం చదివేటప్పుడు నాకు ఒక పేపర్ ఒకటి తెచ్చిచ్చారు. పోస్ట్ ర్యాప్చర్ జర్నల్ అని. పోస్ట్ ర్యాప్చర్ జర్నల్. ఆ పోస్ట్ ర్యాప్చర్ జర్నల్లో జాన్ ఏ లేలాండ్ గారని అతడు 15 ఏండ్ల కృషితో ఆ పేపర్ వచ్చేసాడు. వేసినప్పుడు ప్రభు రాకడ వచ్చినప్పుడు మరి ఒక చిన్న బిడ్డ చనిపోయి ఉంటుంది, క్యాస్కెట్లో పెట్టెలో ఉంటుంది. వీళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకా సమాధి తోటలోకి తీసుకొని వెళ్ళాలని. కొన్ని క్షణాలు అయిన తర్వాత ఆ బిడ్డ కనబడదు. అటువంటి దృశ్యం. అనగా ఆ బిడ్డ ప్రభు రాకడ కొరకు ఎత్తబడ్డది. తల్లిదండ్రులైన వారు విడిచిపెట్టబడ్డారు. ఈ విమానం నడిపించేవారు. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, అమెరికాకు వెళ్ళి కొన్ని సంగతులు అక్కడ చదివేటప్పుడు ఎన్నో ఎయిర్లైన్స్ ఉన్నాయి. కానీ యునైటెడ్ ఎయిర్లైన్స్ వారు ఏం చేస్తారనంటే 2 పైలట్లను పెడతారు. ఒక ఆయన రక్షణ పొందినైనా, ఒక ఆయన రక్షణ లేనైనా. రక్షణ పొందిన ఆయన ఎత్తబడితే రక్షణ లేనోడు ఆ విమానాన్ని జాగ్రత్తగా పెడతాడు, అది లేకుంటే కుప్పకూలిపోతుంది. ఇటువంటి అన్నీ జరగబోతూ ఉన్నవి. బిడ్డలను చూస్తూ ఉంటారు, ఎత్తబడతారు. బిడ్డలు ఆడుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు ఎత్తబడతారు. ఈ విధంగా లోకము ప్రభు రాకడకు ఎదురు చూసే సమయంలో అటువంటి సంఘటన లోకంలో అంతా కూడా జరగబోతూ ఉన్నది. అని ప్రభు అన్నాడేమనంటే, ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు మాత్రం మీ సంతతి, దట్ యూ అండ్ యువర్ ప్రాజెనీ మే లివ్ ఫర్ ఎవర్, జీవమే కోరుకోరాదా. ఎంత మాట అది. డోంట్ చూస్ కర్స్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ చూస్ లైఫ్. యేసు ప్రభు వారు ఇక్కడ ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాడు. ఈ దీవెనలు శాపములు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాల వరకు అన్ని దీవెనలే. ఈ నా మాట విని దానిని గైకొన్న ఎడల ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తమగును. 15వ వచనం నుండి పడితే, నువ్వు ఈ మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు సంప్రాప్తమగును. ఇంగ్లీష్ మాట అక్కడ వాడాడు ఏంటంటే, when you obey the blessings of the Lord, these commandments of the Lord, these blessings will overtake you. ఓవర్టేకింగ్ అనేది రోడ్డు మీద ఉంటే తెలుస్తుంది. కొంత బైకోలు ఇట్లా పాములాగా వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ దేవుని దీవెనలకు ఏం యాక్సిడెంట్ ఉండదు అట్లా వెళ్ళినా. విన్నారు కదా. అయితే ప్రభు, దే విల్ ఓవర్టేక్ యూ. నీవు అన్ని స్థలాల్లో దీవింపబడతావు. ఎందుకు? ప్రభు మాట విని నడుచుకుంటున్నావు కాబట్టి. లోకమంతా కూడా రుజువుగా మొదటి జలప్రలయంలో ఆ ఓడను అక్కడ సాక్షిగా పెట్టాడు. పెట్టి మొదటి జలప్రలయంలో నోవహును కుటుంబాన్ని నేను భద్రపరిచాను.
అదన్నా చూసి మీరు సాక్షిగా లేరే, ఎందుకు నమ్ముకోలేదు? సరే, మీకు సువార్త ఎవరు ప్రకటించలేదు, కానీ మరి మీరు ఏం చేశారు? ఆకాశములు, మహాకాశములు, సూర్యుడు, చంద్ర నక్షత్రములు చూసి సృష్టికర్త ఉన్నాడా అని కూడా మీరు కనిపెట్టుకోలేకపోయారు అని అడగనా? మ్యాన్ ఈజ్ డెస్టిన్ ఫర్ ఇదర్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్. ఎందుకు? దేవుడు సృష్టి అంతా కూడా ఆయనను మహిమపరుస్తున్నారు. అంతరిక్షము ఆయన చేతి పనులను పరిశుభ్రపరుస్తూ ఉన్నది. ఈ దినము మనం ప్రభు సన్నిధిలో, ప్రభువా మీరు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక సాక్షిగా పెట్టారు, ఈ పంచకాండములు కూడా సాక్షిగా పెట్టారు. ఏందనంటే ఆది కాండము సృష్టి మరణమును గురించి, మానవుడు పనిపోవట గురించి. Genesis tells about the creation and the fall of man. Exodus tells about the redemption of the fallen man. Leviticus tells about this redeemed man is worshipping the Lord. లేవియాకాండం అంతా కూడా వర్షిపే. Numbers tells that he is in a desert journey and his goal is Canaan yatra. Deuteronomy tells about the repetition of the subject matter of the first 4 books, Genesis, Exodus, Leviticus and Numbers. మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలము. మనం రక్షణ పొందాలి. ఒకప్పుడు ఇశ్రాయేళ్లకు మనం పరజనులుగా, దూరస్తులుగా ఉన్నాం. దేవుడు లేనివారుగా, వాగ్దాన నిబంధనలు లేనివారుగా, కనికరం లేనివారుగా, కృప లేనివారుగా, ఈ విధంగా ఉన్నప్పుడు, ఇశ్రాయేల్లో పరజనులుగా ఉన్నప్పుడు, ఆ ప్రభువారు ఆయన రక్తం చేత మనల్ని సమీపస్తులుగా చేశారు. ఆయన రక్తంలో ఉన్న విశేషత ఒకటని కాదు, మనల్ని విమోచిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు, మనల్ని తెల్లగా చేస్తూ ఉన్నాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు యేసు ప్రభు వారి యొక్క రక్తమే మరణ కారణం. ధైర్యంతో మనమందరం కూడా ఆయన కృపాసనం వద్దకు చేరుటకు, సమయోచితమైన సహాయం పొందుటకు ఆయన కృపాసనం దగ్గరికి రావాలి. ఆ కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు సమాప్తమైందన్నారో, తెరపై నుండి కిందికి చెరిగిపోయినది. ఆ తెర ఎంత మందంగా ఉంటుందో నేను చేతులారా చూశాను. జూయిష్ బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిషన్స్ అని వాళ్ళు తెచ్చి, ఇది నువ్వు చింపగలవా అని అడిగారు. అది ఎక్కడ చింపగలం, ఇంతలో మందం ఉంటుంది. ప్రభు వారి తన హస్తం పెట్టి పైనుండి కింది వరకు చింపేసి యూదులకు, హెల్లెనీయులకు అందరికీ ప్రవేశం దేవుడు ఇచ్చాడు. విన్నారు కదా? మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలము. నేను ఒకటి చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న అనేక కర్మకాండములు ఎన్నో ఉన్నాయి. అందులో నేను కొన్ని రాసి పెట్టాను. ఏందనంటే, బర్ంట్ ఆఫరింగ్ అని వాళ్ళకు ఉంటుంది. సరే, అన్నీ వివరించుట కాదు. డ్రింక్ ఆఫరింగ్ అని ఉంటుంది, ఫ్రీ విల్ ఆఫరింగ్, హీవ్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, ఇవన్నీ మనకు వారికి సంబంధించింది ధర్మశాస్త్ర యుగంలో. కానీ ఈ ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు నొద్దకు నడిపించుటకు మనకు బాలశిక్షకుడు ఆయన ఉన్నది. బాలశిక్షనే. పాత నిబంధన గ్రంథము మరి దాదాపు 1600 సంవత్సరములు 40 డిఫరెంట్ ఆథర్స్ రాసినది అక్షరాల కృత నిబంధనలో నెరవేరింది. అన్నారు కదా? ఎందుకు? మానవుడు తన సొంత ఊహ చేత రచించలేదు, కానీ
పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాక్యమే పరిశుద్ధ వాక్యం. ఈ పరిశుద్ధ వాక్యంలో దేవుడు మనకు, వారందరూ కూడా అలెగ్జాండ్రియాలో ఉన్నప్పుడు కొన్ని షరతులు పెట్టారు. అన్ని కాల్చేయాలి పరిశుద్ధ గ్రంథాలు అంటే వాళ్ళు ఎంతో భయపడి శ్రద్ధాభక్తులు దాచిపెట్టారు. కొన్ని కొలతబద్దలు తీసుకున్నారు. ఒకటి, అది ఎవరు రాశారు, ప్రవక్తన అభిషక్తున. రెండవది షరత్ ఏమనంటే చర్చెస్ తూర్పు దేశంలో పశ్చిమ దేశంలో అందరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మూడవది ద క్వాలిటీ కాంటెంట్ ఆఫ్ రైటింగ్స్. కానీ నాలుగవది ఏంటనంటే ఇది నిజంగానే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితమైన గ్రంథమేనా అని ఆ భక్తుల కోసం తీర్మానం చేసినందుకే మనకు 39 బుక్సే పాత నిబంధన గ్రంథంలో, 27 కృత నిబంధనలు, 66 ఉన్నాయి. దేవుని ప్రేరేపణ కాంతి అన్నీ తీసి పడేశారు. అయితే సోమల వారు ఏం చేశారంటే ఈ సైలెంట్ పీరియడ్లో, అనగా పాత నిబంధన గ్రంథము కృత నిబంధన గ్రంథం మధ్యలో 400 సంవత్సరంలో అపాక్రిఫల్ బుక్స్ అని ఉన్నది, కొంతమంది రాశారు. కానీ దేవుని భక్తులు ఇది ఆత్మ ప్రేరేపితం కాదు, ఇది ఒట్టి చరిత్రనే అని ప్రక్కకు పెట్టారు. అందులో అపాక్రిఫల్ బుక్స్ అని స్యూడోపిగ్రాఫికల్ బుక్స్, అదొక 11, 7 ఇవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి కొన్ని ఎంపిక చేసి డ్యూటరో కెనానికల్ బుక్స్ అని పాత కొత్త నిబంధన గ్రంథంలో అమర్చేశారు. కాబట్టి అది చరిత్రకే కానీ ఆత్మ ప్రేరేపితమైన గ్రంథాలు కాదు, అవి కూడా హత్యవేశారు. అందులో మక్కాబీస్ వాళ్ళ చరిత్ర కూడా ఎంతో బాగుంటుంది, కానీ అది పరిశుద్ధ గ్రంథము కాదు. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనకున్న బైబిల్ ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ జనరేషనల్ కర్స్, డెరిక్ ప్రిన్స్ గారు, మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, డెరిక్ ప్రిన్స్ అనే దైవజనుడు, వృద్ధుడు, ఆ దేశాలు తిరుగుతూ ఉంటాడు. అతడు కూడా జనరేషనల్ కర్సెస్ అని కూడా రాసి పెట్టాడు రకరకాలుగా. వాటిలోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఈ జనరేషనల్ కర్సెస్ ఎప్పుడు వస్తుందని అంటే, మనం ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పుడు ఆ అన్యాచారాలు కూడా మళ్ళీ ఇంట్లో తెస్తే, దేవుడు అనుగ్రహించిన ఒక వెలుగు మనం నమ్మకంగా ఉండి అంచెలంచెలుగా ఎదగాలి. మనము తల్లిదండ్రులుగా ఎదగాలి, బిడ్డలు కూడా ఎదగాలి. బికాస్ ద కర్స్ ఆఫ్ ద ప్రీవియస్ జనరేషన్ అండ్ బిలీఫ్స్ విల్ ఫాలో అస్. విన్నారు కదా, ఆత్మీయంగా వెలిగింపబడి పడిపోయినట్లయితే వారికి రక్షణ లేదని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి చదవగలం. మనం పరిపూర్ణులగుటకు ప్రయాసపడ్డాం. లెట్ us గో ఆన్ అంటూ పర్ఫెక్షన్ అంటాడు. కొంతమంది పడిపోయినట్లయితే ఆ పడిపోయిన వారు మళ్ళీ తిరిగి మారుమనసు పొందుట చాలా కష్టమని. అటువంటి దుర్గతి ఏ రక్షణ పొందిన వ్యక్తికి రాకూడదు. విన్నారు కదా, మనం రక్షణ పొంది మనం వెలిగింపబడితే మన కుటుంబస్తులు కూడా ఆ లెవెల్లోనే ఎదగాలి. ఈ అన్యాచారాలు, మరి మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా మనం కలుపుకుంటానికి వీల్లేదు. ఇప్పుడు కూడా క్రైస్తవులు కొంతమంది పెంటికాడ్లో ముహూర్తంలాగా 11:55 వివాహం అని కూడా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. యేసుప్రభు వారి జీవిత శ్రమలు ఒక లేడీని స్వస్థపరిచారు. ఈమె కూడా అబ్రహాము కుమార్తెనే, కానీ సైతానుగాడు 18 సంవత్సరాలు
తన నడుమును వంగదీశాడని అన్నాడు ప్రభు. అన్నాడా? సైతాన్ గాడు ఎన్ని పనులు చేస్తాడు, సాడీలు చెప్తాడు. వాడు చేసే పనులు మనం చదివినట్లయితే చాలా మట్టుకు మనం ఆశ్చర్యపడిపోతాం. తప్పుదారిలో నడిపిస్తాడు, ఆరాధనకు రానియకుండా చేస్తాడు, దేవుని వాక్యం నమ్మనీయకుండా చేస్తాడు. ఎందుకు? ఈ సువార్తను నమ్మి ఎట్టుకు వెలిగింపబడి రక్షణ పొందుతారు ఏమో అని 2 కొరింథీ 4:4 చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తూ ఉన్నాడు. ఆరాధనకు రానియడు. అది ఫస్ట్. ఆరాధనకు వెళ్ళటకు ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు, వచ్చినా విననీయడు. ప్రభువారు ఒట్టిగా లేదు ఆ ఉపమానం. విత్తువాను గురించి, విత్తనమును గురించి. వారు చెప్పారేమనంటే, ఒక అమ్మగారు యవనస్తుడు ప్రసంగికుడు వేస్తుంటే ఆమె ఏడ్చుకుంటూ ఉన్నదంట. ఆయన యానిమేషన్ అండ్ జెక్స్చర్స్ ఎగురుకుంటా చెప్తుంటే ఆ అమ్మగారికి ఏ వాక్యమో మరి తట్టిందో అట్లా ఏడుస్తూ ఉన్నది. అందరు వెళ్ళిపోయినాక ఆ అమ్మగారిని అడిగిందంట, అమ్మ నీకు ఏ వాక్యం నీకు నీ హృదయంలోకి వచ్చుకున్నదంటే, అయ్యా మీరు గంతులేస్తూ ఆ చేతులు అటు ఇటు ఆడుతుంటే నా మేకపిల్లనే గుర్తొచ్చింది. ఇటీవల రోడ్ మీద పోతే లారీ కింద పడి చచ్చింది, అందుకే నాకు చాలా దుఃఖం వచ్చింది అన్నదంట. ఎక్కడ సంగతి? మనసు అక్కడ లేదు. హృదయము దేవుని వాక్యమును విత్తుటకు అది దారి పట్టబడిన విత్తనం అన్నమాట. విన్నారు కదా? నేల మంచిదే కానీ ప్రిపరేషన్ బాగలేదు. అది రాతి నేల. కొంతమంది చాలా ఉద్యమం, అక్కడ మీటింగ్ గొప్పగా జరుగుతున్నాయంట, ఆ దైవజనులు వింటారు, కొన్ని దినాలు అయితే ఎండిపోతారు. ఎందుకు? వేరు లేనందున. మనము మన విశ్వాసంలో రాజీ పడకూడదు. మన బిడ్డల గురించి కూడా ఆ ఆత్మీయ వెలుగులో ఆ అంతస్తులో వారు వస్తున్నారా లేదా అని గమనించాలి. పితరుడైన అబ్రహాం గురించి, సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు పితరుడైన అబ్రహాంకు నేనేమన్నా దాచును వెళ్ళి చెప్పాడు, విజ్ఞాపనం చేశాడు. కానీ తనకి ఏమని టైటిల్ ఇచ్చాడంటే, పితరుడైన అబ్రహాము తన గృహంలో ఉన్న వారందరినీ కూడా బిడలను తన అడుగుజాడలు వెంబడించుటకు ఆజ్ఞాపించును. అంతే. వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళే తీర్మానం చేసుకుంటారండి. ఏజ్ ఆఫ్ అకౌంటబుల్ ఎన్నడూ చేసుకోరు. ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే he or she should go. When they are old, they will not depart from it. అట్లా చేయనట్లయితే ఈ 55 సంవత్సరాల మినిస్ట్రీలో రకరకాల వ్యక్తులను, కుటుంబాలను చూశాను నేను. ఆ బిడ్డలు యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వాడు, అట్టివాడు తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడని ఉన్నది. మనం డైరెక్షన్ ఇవ్వకుంటే పేరెంట్స్గా సైతానే ఆ బాణాలు తీసి తల్లిదండ్రుల మీద, పాస్టర్ల మీద, పెద్దల మీద వాడతాడు. వాడు ఇంటిలాదులు అందరి మీద వాడతాడు. విన్నారు కదా? వారు వినటం లేదంటే ఎట్లా వింటారు? వినరు. విన్నారు? ఈ వాక్యము నా పాదమునకు పీఠము, ఆ త్రోవకు వెలుగై ఉన్నది. దేవా నీ వాక్యం 11వ వచనంలో 119, నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకున్నారు, నీ దృష్టిలో పాపం చేయకుండానంటూ. ఇందులో దేవుడు చెప్పింది అపోస్తలుల ద్వారా కూడా ఎంతో సత్యం. ఈ రాజీ పడకూడదు విశ్వాసంలో. రెండవది, సహవాసం చేస్తే ఆ దోషం ఎక్కడా పోదు. సపరేషన్ అనేది చాలా ముఖ్యము.
ప్రభువారికి కావాల్సింది పవిత్రత, అది ముఖ్యము. ప్రభు మనల్ని దీవించాలి, కనబడాలంటే ఆయన కొన్ని కట్టడలు నియమించాడు. కొన్ని కుటుంబాల్లో నేను గమనించింది, ఎప్పుడు చీటిపీటి కొట్లాటలే. ఎందుకు? అందరు రక్షణ పొందిన వాళ్ళు కాదు. కొన్ని కుటుంబాల్లో భార్యలు ఆ పీడింపు, సాతాను శోధనలు తట్టుకోలేక గృహంలో చచ్చిపోయారు. ఇంకా కొన్ని గృహంలో నేను గమనిస్తే భార్యలే కాదు, భర్తలు కూడా చనిపోయారు. చూడండి, దిస్ ఈజ్ ఎ జనరేషనల్ కర్స్. అందుకే నేను కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేసేటప్పుడు మన సంఘంలో ఈ జనరేషనల్ కర్స్ నమ్మనీయడు, వాక్యము పఠించనీయడు, వాక్యంకు విధేయుడు కానియడు, చెప్పిన మాట మనము నిలుపుకోలేము. ఇవన్నీ సందర్భమును బట్టి అయిందనేది కాదు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయ్యందరు. దావీదు ఆ బెత్షెబాతో వచ్చిన ఆ పాపము దేవుడు తరతరాలకు శిక్ష కుటుంబంలో పెట్టాడు. ఇది చేసేది కాదు, క్షమించాడు. తర్వాత దేవుడు క్షమించిన తర్వాత మంచి సాక్ష్యం పొందాడు, హృదయానుసారి అని కూడా పొందాడు. కానీ నువ్వు రక్తమును చెందించేదేవు కాబట్టి నీ గృహమును నుండి రక్తము పోదు. ఎంత సమాధానం! కొడుకే సింహాసనం ఎక్కాలని తరిమేశాడు. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత అది వెనకపోదు. అహావు రాజు నాబోతు ద్రాక్ష తోట తీసుకున్నాడు. ఎక్కడైతే నాబోతు రక్తం కారిందో, కుక్కలు నాకిందో, నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని అన్నాడు. ఇద్దరి భార్య భర్తలది. ఆ పిట్టకోడ మీద నుండి పడిపించి దానిలాగా జజబేలు పడితే కుక్కలు వచ్చి నాకేసినాయి, తినేసినాయి కూడా. ఎవడో గురి లేకుండా కొడితే చెప్పిన మాట, యెహోషాపాతు చెప్పిన మాట వినలేదు. మీలో ఈ అందరూ కూడా బయలు ప్రవక్తలే ఉన్నారని గ్రహించి అతడు చేసిన పొరపాటు ఏంటంటే వియ్యము కలుపుకున్నాడు. విశ్వాసులకు అవిశ్వాసులకు విధేయుడుగా ఉండకూడదు అనంటే ఈ వివాహ సంబంధం కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలం క్రితం ఇక్కడనే మనకు తెలిసిన అమ్మాయి బాగా చదువుకుంటుంది, ఒక హిందువుని పెళ్లి చేసుకుంటానన్న. వాక్య జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయితో మాట్లాడితే తనకి యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. నేను ఇతన్ని చేసుకోవాలనుకుంటున్నానంటే, నువ్వు కనీసం యేసు ప్రభు గురించి ఏమైనా సాక్ష్యం చెప్పినవా అంటే లేదు. మరి ఆయన ఎట్లా ప్రభువుని నమ్ముకుంటాడు? తల్లి అన్నది నువ్వు కోర్టుకు వెళ్ళిపో, ఏ పెళ్ళన్నా చేసుకో, మేమైతే రాము, క్రైస్తవ మ్యారేజ్ కానట్టయితే. అబ్బాయి తల్లిదండ్రులు అన్నారు, ఏదో నువ్వు చేసుకుంటే చేసుకో, మా పద్ధతి ప్రకారం మేము కూడా చేస్తాము నీ పెళ్ళి. ఇప్పుడు బిడ్డ పుడితే ఇటు తల్లి చూసుకోవద్దు, ఇటు అత్త చూసుకోవద్దు. ఎంత సమాధానం! ఆఖరికి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు ఆత్రపడి పెళ్లి చేసుకున్నారు. రక్షణ లేదు, సమాధానం లేదు. ఎందుకన్నా ఈ పొరపాటు చేశామని మరి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. యాక్ట్ హేస్టిలీ అండ్ రిపెంట్ లీజర్లీ. సైతాన్ కాడు ఎటువంటి చిక్కులు పెడతాడో చూడండి. ప్రతి గృహంలో కూడా తల్లిదండ్రుల్లాగానే బిడ్డలు కూడా ఎదిగి తల్లిదండ్రుల కంటే ఇంకా
అంచెలంచెలుగా ఆత్మీయ ఎదగాలని. మన దగ్గర ఎంబీ రంజిత్ గారని వచ్చేటి మా బంధువుడు, ఇటీవల చనిపోయాడు. తన 80 years అయిపోయింది. అయితే తన కొడుకు ఇక్కడనే ఉన్నాడు, రవీందర్ అని. ఆ తండ్రి ఏ పొజిషన్లో రిటైర్ అయ్యాడో కుమారుడు ఆ పొజిషన్ నుండి ఆరంభించాడు. ఇప్పుడు ఐఏఎస్ పాస్ అయ్యాడు, కానీ నేను ఐపీఎస్ కావాలని కోరుతూ ఆ విధంగా ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యాడు. నేను అనేది ఏంటనంటే, తల్లిదండ్రులు లోకరీతిగా అట్లా కోరుతూ ఉంటే ఆత్మీయ రీతిగా ఎంత కోరుకోవాలి? మనకు బంధువులు ఉండొచ్చు, రక్షణ లేనివారు. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ కొత్తపల్లి వారి కుటుంబం, మా ఫ్యామిలీ, గూడవల్లి అని, బోలా ఫ్యామిలీ అని, కిండర్ కెరీ అని, ఇన్ని ఫ్యామిలీస్ కలిసి వచ్చి, మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారందరూ రక్షణ లేకుంటే, ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుంటే, ఇంకా నామకార్థంగానే అన్యులుగా ఉంటే ఎక్కడ కలుసుకుంటాం మళ్ళీ? రోడ్ మీద వెళ్ళేటప్పుడు వందలాది మంది కనబడుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు మనం చూడలేము. ఎందుకు? వారు రక్షణ పొందనట్లయితే. దిస్ ఈజ్ జనరేషనల్ కర్స్. ఇంకెన్నో వాక్యాలు ఉన్నది. దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు నా మాట వినని ఎడల నేనే మీకు శత్రువు అయిపోతానని అన్నాడు. అంతే. ఇక దానికి మించిన శత్రువు ఎవరు ఉంటారు? సైతానికి మించిన శత్రువు ప్రభువే ఉంటే. అందుకే రోమియోలకు రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు రాస్తాడు, తన్ను ప్రేమించు వారి కొరగా తన సంకల్పొచ్చున పిలబడిన వారందరికీ మేలు నిపంతమై సమకూడి జరుగునని మనం ఎరుగుతాము. ఆయన ప్రభువే జ్యేష్ఠులో ఉండునట్లు అవన్నీ చెప్తూ ఏమంటాడంటే, ఎవరిని ఆయన ముందుగా ఎరిగానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను అని చెప్తూ 30-31 వచనంలో రాగానే, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి. We must make sure in our lifetime. యోసేపు జీవిత చరిత్ర అంతా కూడా మరి ఆ డివోషనల్ రీడింగ్ నేను పాస్టమ్మ చదువుకుంటూ ఉన్నాం. 17 ఏండ్లప్పుడు అమ్మబడ్డాడు. 30 సంవత్సరాల వరకు ఈ వ్యవధిలో తన ప్రభువును వదలలేదు కాబట్టి దేవుడు అతన్ని వదలలేదు. కొన్ని కష్టాలు వస్తుంది, ఇబ్బందులు వస్తుంది. తన కలలన్నీ నెరవేర్చటకు దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. వెయిటింగ్ ఫర్ గాడ్స్ ఓన్ టైం, నాట్ యువర్ టైం. విన్నారు కదా? వెయిటింగ్ గాడ్స్ ఓన్ టైం. దావీదు ఆ విధంగా తనకు ఛాన్స్ దొరికిన సౌల్ మీద చేతి వేయలేదే లేదు. ఆ అభిషక్తుని నేను ముట్టనన్నాడు. అందుకే నా హృదయానుసారి దేవుడు హెచ్చించాడు. యోసేపు యేసు ప్రభు వారికి సాదృశ్యం. తన బ్రదర్స్ అందరినీ కూడా క్షమించాడు వాళ్ళు పశ్చాత్తాపడితే. తన చిన్న తమ్ముడు వచ్చిన తర్వాత, అయిన తర్వాత రథం పంపి తండ్రిని రప్పించుకుంటాడు. ఐగుప్తు దేశమునకు ఇశ్రాయేల్ దేశంలో యాకోబుతో కలిసి వచ్చిన వారు ఎంతమంది అండి అమ్మా? 70 మంది. మీరు ఒక్కరే చెప్తున్నారు, సగం అంతా చెప్పాలి. 70 మంది. ఆ 70 మంది దేవుడు దీవించాడనంటే 70 మంది 22-23 లక్షలు అయిపోయారు. వాళ్ళందరినీ ప్రభు పస్కా దినమున విమోచించాడు.
ఆయన రక్తం చేత విమోచించాడు. ఈ సముద్రము, ఎర్ర సముద్రము పాయలు చేసి ఆయన మహాబలము చేత విమోచించాడు. The Holy Spirit will make it experiential in our lives by His power when they cross the Red Sea. మళ్ళీ ఇక ఎన్నడూ కూడా ఈగుప్తు చూడరు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చూస్తే యెషయా ప్రవచన గ్రంథం గురించి రాస్తూ ఉంటుంది. ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం గారు రాస్తారేమనంటే, ఆయన చరిత్ర అంతా కూడా రాస్తూ యెషయానే ఈ ప్రవక్త, తన భార్య కూడా ప్రవక్తిని, వారికి 2 కుమారులు, ఆ మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. తను ఏం చేశాడనంటే, ఆయన ప్రవచిస్తూ ఉంటే శత్రువులు ఆయనను రంపముతో కోసేశారు. ఈ విశ్వాస వీరుల పట్టిలో ఉంటే కొందరు రంపములతో కోయబడి, అది యెషయా ప్రవక్త. కానీ తన అనుభవంలో రాస్తాడు, ఈ పెంతెకోస్తు దినమున ఉన్న అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకం అప్పటి కొరకైనా ఇప్పటి కొరకైనా అంటే, ఇది మీకును మీ పిల్లలకును మీ పిల్లల పిల్లలకును దూరస్తులైన అందరికీ చెందిందన్నాడు. ఈ పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాము. తన ప్రార్థన చేస్తే దేవుడు తనను అభిషేకించి, తను ఏ భాషల్లో మాట్లాడాలో నాకు తెలియదని తన ప్రసంగంలో చెప్తాడు. అదొక అనుభవం. అది లేదని చెప్తే తప్పుదారిలో ఉన్నారన్నమాట. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ అనుభవం లేదంటే ప్రభు అడుగుతీస్తాడు తను అడుగువారికి. స్టాన్లీ జోన్స్ గారు మెథడిస్ట్ స్కూల్ గ్రౌండ్స్లో వచ్చారు. తను ఏమన్నాడంటే, నేను బాల్కనీలో కూర్చున్నాను, ఒక స్వరం నేను విన్నాను. కీర్తిశేషులు ఏబి మాస్లామనయ్య గారు తర్జుమా చేశారు. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. చాలామంది వచ్చారు. స్టాన్లీ జోన్స్ గారు మహాత్మా గాంధీ అనుచరులు. అయితే తను ఏం చెప్పాడంటే, నేను ఒక స్వరం విన్నాను బాల్కనీలో కూర్చొని. ఆ స్వరము, స్టాన్లీ యు గో ఇన్ టు యువర్ క్లాజెట్ అండ్ ప్రే. నీ గదికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమన్నాడు. అని అంటే మొదటిసారి విన్నాడు. ఇది ఎక్కడి నుండి ఈ శబ్దం నాకు ఎక్కువ కనబడ్డాను. రెండోసారి విన్నాడు. మూడోసారి విని బగబగ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే తను అంటాడేమంటే, నా గదంతా కూడా ఆయన వెలుగు మహిమతో నిండింది. నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు తెలియదు ఏ భాషల్లో నేను మాట్లాడుతున్నాను అనగానే నా ప్రక్క కొంతమంది ఉండి తొడగొట్టుకొని ఈ మాట చెప్పి అంత చెడగొట్టాడయ్యా ఆయన. ఇది పెంతెకోస్తులే కదా చెప్పేది. అది దేవుని వాక్యం. ఆయన అనుభవం చెప్తుంటే కూడా నమ్మటం లేదు. ముంచడం బాప్తిసం కూడా అంతే. ఇంకా చిన్న బిడ్డల బాప్తిసమే. సైతాన్ నమ్మనీయడు, చెయ్యనీయడు. అందుకే ప్రభువారు చెప్పారు, మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి మంచివులను నెరవేరితే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనే ఇస్తారు. నీ జీవిత పద్ధతి మార్చుకోకుండా ఉంటే 2 తెస్సలోనిక పత్రికల 1వ అధ్యాయంలోనే ఉన్నది. వారు మార్చుకోరు. వారు అబద్ధమును నమ్మునట్లు భ్రమపరచు ఆత్మను పంపిస్తాడంతే. సైతాను గాడు. సేటన్ టేక్స్ ఛాన్స్. వాడు ఎప్పుడు తప్పుదారి పట్టించాలి నన్ను. అందుకే ఇప్పుడు చదవండి,
అటువంటి సంఘంలో మొదటి తెస్సలోనిక పత్రిక 1:10 మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహంలోని విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. విగ్రహారాధన నుండి, బొమ్మ పూజ నుండి, వాటి నుండి వాళ్ళు విడిచిపోయారు. దాదాపు కొరింథీ సంఘం అంతనే. కొరింథీ సంఘంలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ఆ 1:6 అంటాడేమనంటే, వారు ఏ కృపావరమందును లోపము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదిరి చూచుచుండేది. విన్నారు కదా, దేవుడు అన్నీ మనకు రాసి పెట్టాడు. ఆ సంఘంలో ఉన్న వ్యక్తులలో ఉన్న లోటుపాట్లు. ప్రభు వారి జీవిత సేవలో శతాధిపతి రాగానే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడా. ఆ కనాను స్త్రీ సైరోఫోనీషియన్ ఉమెన్ బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. ఎంత కించపరిచినా అవమానపరిచినా కుక్కల గేటకు వీల్లేదు. రొట్టె బిడ్డలు యజమానులు బిడ్డలకు వేస్తారని, అవును ప్రభు, కానీ ఆ బల మీద నుండి పట్టు రొట్టె ముక్కలు పిల్లలు ఏరుకుంటాయి కదా. అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో బాగా పోయాను బిడ్డ. విన్నారు కదా, మన విశ్వాసం విధేయత. ప్రభువుకు విధేయులగుటకు ఇష్టం లేదు. ఈ పెళ్లి ప్రమాణంలో కూడా విధేయులైతారని ఉన్నది. కానీ ఇప్పుడున్న కింగ్ భార్య, మొదటి భార్య, ఆమె ఒప్పుకోలేదు. పతనం అయిపోయింది ఆ ఫ్యామిలీ. అసలు ఆ రాజ్యమే పతనం అయిపోయాడు. ఒక హిందువు వెళ్తూ ఉన్నాడు ఇంగ్లాండ్ని. దేవుడు ఏ కొలతబద్ధతో కొలుస్తాడో మనకు తెలియదు. రాజ్యాలు రూపుమాపైపోతుంది. ఇంగ్లాండ్ గురించి ద సన్ నెవర్ సెట్స్ ఆన్ ఇంగ్లాండ్ అనే మాట ఎప్పుడో ఆ రాణి ఉన్నప్పుడే అంతరించిపోయింది. తనకు తెలిసిపోయింది. దేవుడు అట్లా కాపాడాడు. అయితే ఈ ప్రభు సన్నిధిలో సైతాన్ యొక్క ఉచ్చుల్లో నుండి మనం బయటపడాలి. ఇంత గొప్ప సాక్ష్యం పొందిన దావీదు మహారాజు కూడా పొరపాటు చేశాడు. సైతాను చేత ప్రేరేపింపబడ్డాడు. సంఖ్య చూశాడు. దేవుడు వెంటనే శిక్షించాడు. ఈ 3 శిక్షలు ఉన్నది ఏది నువ్వు కోరుకుంటావనంటే, 3 దినాలు దేవుని చేతిలో పడితే చాలనుకుంటే ఆ 3 దినాలు కలిగిన ఆ రక్తపాతం, దేవుని చేతిలో పడుట క్షేమం అనుకున్నాడు. మన జీవితంలో కూడా ఆయన ప్రేమమయుడు. ఆయన చేతిలో పడుట దీవెన. కానీ ఆయన చేతిలో పడుట భయంకరము కూడా. దేవుని మర్చివాళ్ళారా దేని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మలను చీల్చివేయుదును, తప్పించువాడొకడునో లేకపోవును. ఈ జనరేషనల్ కర్సెస్ పోవాలంటే సైతాను ప్రేరేపణకు లొంగిపోకూడదు. ద పవర్ ఆఫ్ సిన్, ద పవర్ ఆఫ్ ద వరల్డ్, ఈ రెండు కూడా మనల్ని అంటాడుతూ ఉంటుంది జీవితాంతం. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఆఫ్ లైఫ్. బ్యాటిల్ ఆఫ్ లైఫ్. మనం చనిపోయే వరకు. అపోస్తలుడైన పౌలు క్రీస్తును పోలే నడుచుకున్నా కానీ అంతకాలంలో దెబ్బలు తిని జాబితా 11వ అధ్యాయం 2వ కొరింథీలో ఉన్నది. అన్ని శ్రమలు పొందిన ముమ్మారు ప్రభు సన్నిధిలో ఏడ్చాడు. నీకేం కావాలంటే, అయ్యా ఈ సైతాను యొక్క బల్లెము, ఈ ముళ్ళు నాలో నుండి తీసేయమంటే
ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలు. మనం ఎంత తట్టుకోగలమో, తాలుకోగలమో, ఎదుర్కోగలమో ప్రభువుకు తెలుసు. ఈ జీవిత ప్రయాణంలో భయపడకము, ఈ జీవిత పోరాటములలో భయపడకము, ఈ జీవిత అవసరతలలో, బలహీనతలలో భయపడకము, ఈ జీవితంలో మరణమునకై భయపడకము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యము. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, తర్వాత నేను మీకు చదివిస్తాను. కానీ ఈ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని శోధిస్తాడు. అది మాత్రం కాదు, మనల్ని ఆయనను వెంబడించనీయడు. జబ్బు కలిగిస్తాడు, నీతిమంతులను ఎదిరిస్తాడు. యేసు ప్రభు వారినే శోధించాడు, ప్రభు విజయం పొందాడు. బాప్తిస్వం పొందిన తర్వాత సాతాను చేత శోధింపబడ్డకు అరణ్యంలో వెళ్ళాడు. విన్నారు కదా, బాప్తిజం అయిన తర్వాత శోధనలు రావని అంటే ఎందుకు రావు, వస్తుంది. ఆ 40 దినాలు అయిపోయినాక లూకాసు వార్త 4వ అధ్యాయంలో వాడుకో చొప్పున ఆ సినగోగుకు సబ్బాత్ దినం వస్తాడు. అప్పుడు 18వ వచనం నుండి చదివినట్లయితే, యెషయా ప్రవచన గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యం తీసినప్పుడు ఆయనకు దొరికితే చదువుతాడు. 21వ వచనంలో రాగానే అది మూసేసి యాజకునికి అక్కడిచ్చి, ఈ దినము మీ వినికిడిలో ఈ ప్రవచన వాక్యము, మత్తయి 5:17లో ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమును ప్రవక్తలను కొట్టివేయుటకు వచ్చి తలంచరాదు కానీ నెరవేర్చుటకు వచ్చాను. భూమియు ఆకాశం గతించును కానీ నా మాటలలో ఒక సున్నైనను పొల్లైనను గతించదన్నాడు కదా. ఇది మొదటి ప్రవచన వాక్యం నెరవేర్పది. ఆఖరిది ఆ జీవిత సేవలో దేవుని చిత్తం, సంకల్పం, ప్రవచన వాక్యం అన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం నెరవేరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము 8వ దినం సున్నతి చేయబడ్డాడు. 40వ 50వ దినము దేవాలయంకు తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు డబ్బు ఎక్కువ లేదు, గువ్వలను తీసుకొని వెళ్ళారు. తర్వాత జ్ఞానులు వచ్చారు, అన్నీ నెరవేర్చారు. ఆఖరిన ప్రభు ఎట్లా నెరవేర్చారంటే ఆ శిలోమ్రాను మీద 5వ మాట 19 యోహాను సువార్త 28 చూడండి. 19వ అధ్యాయం, ఇంకా మనం ముగింపుకు వస్తున్నాము. ఇప్పుడు సమస్తమును నెరవేరినవని యేసు ప్రభు వారు ఎరిగారు, సరిచూచుకున్నాడు. అంత వేదన, అంత రక్తం కారిపోతూ ఉంటే కూడా ప్రభు యొక్క చిత్తం, సంకల్పం, ప్రవచన వాక్యం నేను నెరవేరుస్తూ ఉన్నానని ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను తప్పివనుచున్నాను. లేఖనం నెరవేరాలి. కీర్తనకారుడు 68వ కీర్తన చెప్పాడు, దాహం కొంటే చిరుకనిస్తానని. ఒట్టిగా రాలేదు. He came with a purpose. He lived with a purpose. He finished his purpose. And he rose again from the dead with a purpose. ఆయన ఒక దైవ సేవకుడు అన్నాడు, ఆ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఇక్కడ లేడు అంటే, మరి ఎక్కడున్నాడంటే, నాలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నాలో ఉన్నాడు. He fills in all the places of the world. అదే మర్మం ఏంటంటే, కొలస్సై 1:27లో 25 నుండి చదివితే, మీలోనున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అది మనం కలిగి ఏదైనా మన గృహంలోకి వెళ్దాము. నేను కర్సస్ గురించి ఏ మాట నేను ఎక్కువ చదివించలేదు, ఎందుకంటే మనకు వద్దు. తర్వాత మీరు చదువుకోవాలంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకోనండి. ఎన్ని శాపాలు ఉన్నాయి. దే విల్ ఓవర్టేక్ us. వినని ఎడల
మన క్రైస్తవ కుటుంబంలో అన్నీ కూడా ఈ జనరేషనల్ బ్లెస్సింగ్సే కావాలని పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం సైతాను శోధనలకు చెవి ఇవ్వకూడదు. ప్రభు అయితే ఇస్కరియోతు యూదాను ఆఖరి వరకు ప్రేమించాడు. వాడు పుట్టకుండా మేలు కూడా అన్నాడు. తనతో కూడా ప్రభు వల్ల శిష్యుల పాదాలు కడిగినప్పుడు తన పాదాలు కూడా కడిగాడు. అయితే క్రొత్త ఆజ్ఞ ప్రభు ఇచ్చింది ఏంటనంటే, లవ్ అండ్ సర్వ్ ద లార్డ్ విత్ డీడ్స్ అండ్ నాట్ వర్డ్స్. అది కావాలి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమంటే అదే. యాకోబు భక్తుడు అదే అంటాడు, క్రియలేని విశ్వాసము మృతము. ఇట్ ఈస్ ద సీడ్ సేవింగ్ ఫెయిత్ దట్ షుడ్ ఫాలో వర్క్స్. పితరుడైన అబ్రహాం అది నేను చెప్పి ముగిస్తాను. కనానీయులు వారి సొంత బిడ్డలను అర్పించేస్తారు, చంపేస్తారు. వారి మధ్యలో ఉండే అన్ని గమనించాడు. ప్రభు ఫైనల్ టెస్ట్ పెట్టాడు. సరే, తన కొడుకునట్టే ఇస్తాడా ఇయ్యడా లెట్మేసి ఒప్పుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. సారమ్మని ఏం అడగలేదు, ఆ ప్రభు మాట విన్నాడు. కానీ తన విశ్వాసం ఎంత గొప్పదంటే, హెబ్రీ పత్రికలో ఉన్నది, ఆ బలిపీఠం మీకు నుండి తన కుమారుని తిరిగి నాకు ఇస్తాడన్న విశ్వాసం అతన్ని. క్రియాపూర్వకంగా తన విశ్వాసం ప్రదర్శించాడు. విన్నారు కదా, ప్రభు వారి కంటే గొప్పదేమీ లేదు. నీవుండగా నాకు లోకంలో ఏది అక్కర్లేదంటాడు కీర్తనకారుడు. ఇంకా నీవు తప్ప నాకెవరు ఉన్నారు? అయితే ప్రభు సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకున్నాం. మన విశ్వాసం ఎంత గొప్పది. ఈ ప్రాక్టికల్ లైఫ్లో విశ్వాసంలో రహాబ్ అనే వేశ్య పేరు రాసి పెట్టాడు. వీళ్ళిద్దరిదే. ఆ వివరాలు యాకోబు పత్రిక 2:22-25 వరకు చదివితే ఉంటుంది. ఆ వేగుల వారిని దాచిపెట్టింది విశ్వాసంతో. ఆమెకున్న విశ్వాసం ఇశ్రాయేల్ ప్రజల్లోనే లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు, ఈ ప్రదేశం దేవుడు మీకు ఇచ్చాడు, మీరు ఎర్ర సముద్రం దాటి వచ్చి ఆ ఎడారిలో ఈ రాజులందరినీ కూడా హతం చేసి ఇక్కడి వరకు వచ్చారు, మా గుండె నీరైపోయింది, దేవుడు మీ పక్షంలో ఉన్నాడని రహాబను వేశ్య. శాస్త్రులు పరిసయ్యులతో ప్రభు అన్నాడు, మీకంటే ముందు పాపులు, సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యం చేస్తానని. నిజమైన మారుమనసు పొంది ప్రభు రహాబ్ను క్షమించాడు. వాళ్ళ వాడుక చొప్పున తన శుద్ధీకరణ అయిన తర్వాత సల్మాన్ అనే రాజును పెళ్లి చేసుకుంది. ఆ వివరాలు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఆ వంశావళిలోనే దావీదు మహారాజు జన్మించాడు. దావీదు మహారాజు వంశావళిలోని యూదా గోత్రంలో యేసయ్య జన్మించాడు. అందులో యూదులు, హెలేనులు అదేం లేవు. దేవుని యొక్క చిత్తం అందరూ రక్షణ పొందాలని. మనం కూడా రక్షణ పొంది మీరు ఈ లోకములో ఉన్న శక్తులు వాటన్నిటి మీద మాకు అధికారం ఇచ్చండి అని కాదు. లూకా 10:20లో ఉన్నట్టు శిష్యులతో 70 మందితో మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. దట్ ఈజ్ అవర్ గోల్, ఫోకస్ ఈజ్ హెవెన్. అక్కడ లేకుండా ఏం లాభం? కొంతమంది వచ్చి నాతో చెప్తారు, పాస్టర్ గారు నాకు 5 సంఘాలలో పేరున్నదండి, నా పేరు నమోదు చేయబడ్డది. చాలా సంతోషం. వారితో అన్నారు, అవన్నీ ఉంటే మంచిదే, కానీ పరలోకపు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరుంటే పరలోకం, అది ముఖ్యం అన్నారు కదా. ప్రభు సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకుందాము. రక్షణ దేవుడు ఎంత ఉచితంగా చేశాడు. దీవెనలు శాశ్వతంగా దేవుడు మన కొరకు పెట్టాడు. ఆయన మాట విని అంగీకరించాలి. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి.
రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పుట్టుకతో కర్మతో అలవాట్లు నేను పాపిని నాయన, నన్ను క్షమించండి, నీ రక్తంలో కడగండి. మీరు నా నిమిత్తం లేఖనం ప్రకారం జన్మించి జీవించి మరణించి మూడో దినం తిరిగి సజీవుడుగా లేచారు. నా హృదయంలోకి మీరు రండి. మీరు సజీవుడైన దేవుడవు, మృతులైనను స్తుతించవు. ఆయన సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకున్నాము. ఆయన అవతరించాడు కాబట్టి యేసు ప్రభువారు ఆయనే రక్షకుడు. తల్లిదండ్రులకు పుట్టినోడు అవతరించడం కాదు, ఇది పరిశుద్ధాత్మ చేత ప్రభువారు కదా. ఆయననే మనకు బలియాగం చేశారు కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ. ఆయననే మృత్యుంజయుడే లేచాడు కాబట్టి ఆ యేసు ప్రభు ద్వారానే మనకు నిరీక్షణ. వితౌట్ ఇన్కార్నేషన్ దెర్ ఈజ్ నో సేవియర్, నో సేవియర్. And without atonement there is no salvation. And without resurrection there is no assurance, no hope. యేసు ప్రభు ద్వారానే ఆయన నన్ను నమ్ముకుందాము. ఎవరికి ఇది బలవంతం కాదు, ఒత్తిడి కాదు, బెదిరింపు కాదు. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కుమారుడు కుమార్తె, నేను నీకు బదులుగా నీ పక్షంగా నేను చనిపోయాను. నీ పాపం నా మీద వేసుకున్నాము. నేను పుట్టుకతో కర్మతో జీవితంలో పాపరహితుడను. ఆయనలో ఏ పాపం లేదు. 1 యోహాను 3:5 ఉన్నది, పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు వచ్చాను, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన వెలుగుమయుడు, ఆయనలో చీకటి అంత మాత్రం లేదు. ప్రార్థన చేసుకుందాము, ప్రభువాన్ని నమ్ముకుందాము. మరి మన సంఘం అంత ఇట్లనే ప్రభువారు వస్తే ఎత్తబడాలనే ప్రతిదినం ప్రార్థన చేయడం. మీరు మీ తల్లిదండ్రుల కుటుంబస్తులందరి కొరకు ప్రార్థన చేసి మీరు నేర్చుకున్న సత్యం మీరు అవలంబించటమే కాదా, కుటుంబస్తులందరూ రక్షణ పొందాలి. అదే యెహోషువ అన్నాడు. అన్ని వివరించి 24:15 యెహోషువ గ్రంథము. మీరు ఎవరిని కోరుకుంటారో అది మీ ఇష్టం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ప్రార్థన. పరమ తండ్రి, బిడ్డలందరినీ మీరు దీవించాలి. వారి హృదయంలో తీర్మానం చేసుకొని జనరేషనల్ కర్సెస్ ఏది రాకుండా మీరు కాపాడండి ఆయన. ఎవరితో కూడా రాజీ పడకుండా, అన్యాచారాలు మరి ఈ విధంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. మూఢనమ్మకాలు తీసివేయండి. జీవితాంతం వరకు మరణ భయానికి లోనైన వారిని విడిపించుటకు మీరు రక్త మాంసములలో పాలుభాగస్తుడై మరణం పొంది మరణానికే చావు దెబ్బ కొట్టారు కదా నాయన. మాకు మరణం అంటే భయం లేదు. ఓ మరణమాని ముళ్ళు ఎక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా? సాతాను పైన మీరు విజయం పొందాడు. మీ సన్నిధి ముఖకాంతి బిడ్డల పైన ప్రకాశింపచేసి ఈ రక్షణ, ఈ శాపము, ఈ విడుదల అన్నీ మీరు మాకు అనుగ్రహించి మీరు మాకు సిలువలో సంపాదించిన దీవెనలన్నీ సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామమున సంఘ కుటుంబములను, ప్రేక్షకులు కుటుంబములను దీవించచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ క్వైర్ బృందం ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉండగా మనం కలిసి మన అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగము ఆయన సన్నిధిలో సమర్పిస్తాము. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్టార్పణ 10వ భాగము ఆయనదే. మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో మనసార సమర్పించేదం.
వెనుకాడకు ఇచ్చుటలో ఆ ఆయనాలయం దీవెనలకు నిలయం ఆయనాలయం దీవెనలకు నిలయం ఆకాశవాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును ఆకాశవాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును ఆ పరలోకపు నిధిని సంపాదించితివా పరలోకపు నిధిని సంపాదించితివా పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము ప్రాణుకలు పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు ఆ హల్లెలూయా. Praise the Lord. ప్రత్యేక అర్పణలు అండాలు 2,500 రూపాయలు తన దశమ భాగం తెచ్చారు. మరి లక్ష్మీ భుజంగరావు గారి కుటుంబము 2,000 రూపాయలు వారి దశమ భాగం ప్రభుకు సన్నిధి తెచ్చారు. వారును మరి ఈ కానుక సంచిలో వేసిన బిడ్డలందరినీ ప్రభు ప్రత్యేకంగా దీవించునుగాక. అయితే దయచేసి గమనించండి, మనకు లెంట్ ఆఫరింగ్ ఆ బాక్స్లో మీరు వేశారు, పాస్టర్ గారికి కూడా ఇచ్చారు. ఆ లెంట్ ఆఫరింగ్ అంతా పాస్టమ్మ గారు మన సంఘ అకౌంట్లో వేశారు. 5,580 రూపీస్ లెంట్ ఆఫరింగ్ అంతా దేవుడు మనకు ఇచ్చాడు. మరి ఆ విధంగా మరి మనకు రెగ్యులర్గా వచ్చే ఆఫరింగ్స్ కూడా ప్రతి వారము సంఘ కానుకలు వేయబడుతూ ఉన్నది. మనం ప్రార్థన చేద్దాము. మరి మనకు చక్కగా దేవుడు ప్రతి వారము ప్రియులు తనకు వీలున్నత కాలము సువర్ణరాజు గారు మరి తన వంటల్లో ఎంతో అద్భుతంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఈజ్ ద చీఫ్ కుక్ ఫర్ ద చర్చ్. కాబట్టి తన కుమారుడు కూడా ఎంతో చక్కగా వంటాడని చెప్పారు. దానికి వీలున్న కాలము దాంట్లో మనల్ని కొంతమందిని లైక్ రాజేష్ని,
యూత్ టీంని కూడా సిద్ధపరిచాడు. మరి ఈ దినం తన రాలేని పరిస్థితి ఉండినా కానీ వారి కుమార్తె 9th month దేవుడు అద్భుతంగా తనకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. మేమైతే ప్రతిదినము తన సుఖమైన పురుడు కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. తల్లి జోహన్నా కుమార్తె దగ్గరనే ఉన్నది కాబట్టి మనమందరం కూడా అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తాము. కుమారుని కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాము. మనకు VBS కూడా ఉంటూ ఉన్నది, పాస్టమ్మ ప్రకటిస్తారు. నిన్న ఎంతో శ్రద్ధతో అనిల్ బాబు ఎంతో బాధ్యత వెళ్ళి బుక్స్ అన్ని VBS బుక్స్ తీసుకొని వచ్చాడు. కాబట్టి మీ బిడ్డలందరినీ కూడా VBS పాస్టమ్మ అనౌన్స్ చేస్తారు. అదైన తర్వాత మనకు సండే లవ్ ఫీస్ట్ ఉన్నదే. మరి చాలామంది మరి మంత్లీ ఆఫరింగ్ ఇస్తున్నారు, డొనేషన్. ప్రియులు శామ్యుయల్ రాజు గారు మన ఈ కమ్యూనియన్ కొరకు కూడా తన ఆఫరింగ్ ఇస్తూ ఉన్నాడు. అది మన లవ్ ఫీస్ట్లో ఉంటుంది. మీలో కూడా చాలామంది ప్రేరేపణలు ఎంత అమౌంట్ అనేది కాదు, కానీ ఆ విధంగా ఇస్తే స్పాన్సర్స్ లేనప్పుడు మనం ఆ డబ్బుతో ఎంత ఉన్నప్పటికీ మనం సవరించుకోవచ్చు. ఇంత లేదు, మరి ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని బలంగా ఉంచితే మీరు తప్పకుండా ఆ డొనేషన్ ప్రతి నెల మీరు ఇచ్చినట్లయితే మరి స్పాన్సర్స్ ఆదివారం లేకున్నా మనం ఆ విధంగా కొనసాగిస్తాము. పాస్టర్ గారు ఈజ్ ఆల్వేస్ రెడీ టు కంట్రిబ్యూట్. అయితే మీరు ప్రార్థన పూర్వకంగా ఇప్పుడు పాస్టమ్మ గారు వచ్చి అనౌన్స్మెంట్ చేయాలని కమ్యూనియన్ దయచేసి బాప్తిస్మం పొందిన బిడ్డలు మీరు సిద్ధపడండి. పొందనోళ్ళు మీరు కూర్చొని చూడండి. ఈ ప్రభు బలలో పాలు పొందే బిడ్డలు మాత్రం లేచి నిలబడండి. అదేమా అప్పుడు మీకు కమ్యూనియన్ మీకు అనుగ్రహింపబడుతుంది. ఈ కమ్యూనియన్ కొరకు క్రమంగా ప్రియులు శామ్యుయల్ రాజు గారు ఇస్తూ ఉన్నారు. అది ఖరీదు ఎక్కువైనప్పటికీ ఇదే బాగుంటుందని పాస్టమ్మతో అన్నారట. కాబట్టి we will continue that. ఏ పాప మెరుగనియో పవన పూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లిడి శిరముపై జల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఏ పాప మెరుగనియో పావనామూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. కట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం మెటుల వర్ణింతు స్వామి. ఏ పాప మెరుగనియో పావనామూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఈ ప్రభు బల కొరకు
జన్ని రవీంద్రమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన మా పైకి. స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. స్తుతులకు పాత్రుడు అయిన మా గొప్ప తండ్రి, నీతిమంతుడా, సత్యవంతుడా, నీ ఉచితమైన ప్రేమ చేత ప్రభా రక్షణను పొంది ఉన్న మా కొరకు నీవు పడిన బాధలను ఒక్కసారి గుర్తు చేసుకొని నాయన మేము ఈ యొక్క రాత్రి భోజనాన్ని తీసుకోబోతున్నాము. అలనాడు తండ్రి నీ 12 మంది శిష్యులతో కలిసి మేడగదిలో నా ప్రభా నీవు నీ జ్ఞాపకార్థముగా చేయమని చేసినటువంటి ఆ యొక్క శరీర రక్తమాంసములను ప్రభా వారికి రొట్టె రూపకముగా ద్రాక్షారస రూపముగా మీరు అనుగ్రహించి ఉంటున్నారు. అదేవిధముగా ప్రభా మమ్మల్ని కూడా అలాగ చేయమని మీరు జ్ఞాపకం చేసుకొనుటకు ఇది చేయుడని చెప్పారు. అంటే మీ యొక్క త్యాగాన్ని మేము గుర్తు చేసుకోవాలి, మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణను గుర్తు చేసుకోవాలి. అందుకే ప్రభా మేము ప్రార్థిస్తున్నాము, ఈ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇక్కడ రక్షణ పొందిన బిడ్డలు ఎందరు ఉన్నారో వారందరైతే ప్రభా ఎంతో భయభక్తులతో సిద్ధపడి వచ్చి ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క రక్తమును, నీ యొక్క మాంసం, శరీర మాంసమును భుజించుచుండగా నాయన బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపండి, పాప క్షమాపణను అనుగ్రహించండి. ఇక ముందు జీవితంలో ఈ క్షణము నుంచి కూడా ప్రభా నీతిమంతులుగా జీవించి జీవగ్రంథములో మా పేర్లు వ్రాయబడుటకు తండ్రి మేము సిద్ధపడుటకు నిత్యము ప్రతి క్షణము గుర్తుపెట్టుకొని నాయన ఈ వారము, ఈరోజు ఈ కార్యక్రమం కొరకే కాదు నాయన, నీ యొక్క రాజ్యము చేరే వరకు ప్రభా మేము ఇందులో పాలు పంపులు పంచుకోవడానికి సహాయం దయచేయమని మరొక్కసారి ప్రభా అలనాడు నీవు చేసిన త్యాగాన్ని మరి మరి గుర్తు చేసుకుంటూ మా కొరకు నీవు చిందించిన రక్తధారను ప్రభా నీ మా శరీరాన్ని మేము పుచ్చుకొంచుండగా ఆశీర్వదించమని మా యొక్క పాపములన్నీ క్షమించి ప్రభువా నూతన జీవాన్ని మాకు అనుగ్రహించి జీవగ్రంథములో మా పేర్లు వ్రాయబడుటకు సిద్ధపడుటకు మరొక్క మారు మీ పాద సన్నిధానంలో చేరి నీతిమంతులుగా మేము జీవించి నీకు ఇష్టమైన రీతిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. సాతానుకు లొంగిపోకుండా ప్రభువా దాన్ని దూరపరచండి, దానికి కావలసిన అగ్ని కంచెను మా అందరి చుట్టూ ఉంచమని క్రీస్తు శుభనామంలో విధేయతతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెడ్డాన్ని వేర్చి, ఇది నా శరీరం, ఇందులో నుండి తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అనేకురి పాప క్షమాపణ నిమిత్తమై ప్రోక్షింపబడిన రక్తము, ఇందులో నుండి త్రాగుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయుడని చెప్పాను. ఈ రొట్టెలో తిన్నప్పుడల్లా, ఈ ద్రాక్షారసంలో త్రాగునప్పుడల్లా నేను చివరకు నా మరణమును ప్రచురము చేయుదురు. కృతజ్ఞత హృదయంతో ఆయన శరీరమును సూచించి రొట్టెలో భుజించి కృతజ్ఞులుగా జీవించదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన అనేకులు పాప క్షమాపణ నిమిత్తమై ప్రోక్షింపబడిన రక్తమని కృతజ్ఞత హృదయంతో ప్రభువారు విమోచన క్రయధనంగా చెందించిన రక్తంలో దానికి సూచనగా ద్రాక్షారసంలో పాలు పొంది కృతజ్ఞులుగా జీవించదము. యేసుండు నాకు మారుగా ఆశీర్వజమాగా శ్రీహేతుని
దయచేసి కూర్చోండి. పాస్టమ్మ గారు వచ్చి అమ్మ కూర్చోండి, అమ్మ హెల్ప్ చేయండి అమ్మా ఒక దిగుటకు. ఎస్, ప్రకటనలు. ఈరోజు సాయంకాలపు ఆరాధన యథావిధిగా 6:30 గంటలకు మొదలవుతుంది. బ్రదర్ జాకీర్ హుసేన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రపు ఆరాధనలో పాలు పొందవచ్చు. మరి ఫెయిత్ అండ్ ఫియర్, విశ్వాసము మరియు భయము అనే అంశం మీద వారు ప్రసంగించనై ఉన్నారు. వారపు కూడికలన్నీ యథావిధిగా జరుగుతాయి. 23వ తేదీ మంగళవారం సాయంత్రం 6:45 అంటే పావుదక్కువేడు బైబిల్ స్టడీ మొదలవుతుంది. బైబిల్ స్టడీకి కూడా అందరూ రావచ్చు. 25వ తేదీ గురువారం సాయంత్రం 7 గంటలకి పాటల ప్రాక్టీస్. మరి చక్కగా పాడగలిగి మంచి కంఠస్వరం కలిగి మంచి పాటలు వచ్చిన వారు, మీ సంఘాల్లో పాడేవారు, కొత్తగా వస్తున్న వారు ఎవరన్నా ఉంటే మీరు కూడా రావచ్చు. 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన. 27వ తేదీ శనివారం 6:45 గంటలకి యూత్ మీటింగ్. 28వ తేదీ వచ్చే ఆదివారం ఇప్పటి మాదిరిగానే ఉదయం 11 గంటలకి మొదటి ఆరాధన, సాయంత్రం 6:30కి రెండవ ఆరాధన మొదలవుతాయి. కొత్తగా వచ్చిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే మీ ఫోన్ నంబర్స్ నాకు ఇచ్చినట్లయితే మిమ్మల్ని చర్చ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. మరి అనేకమైన బైబిల్ వాక్యాలు, సందేశాలు, హెచ్చరికలు, ఏనాటి కార్యక్రమం ఆ రోజు మీకు తెలుస్తాయి. తర్వాత ఎవరికైనా కొత్త నిబంధనలు, కీర్తనలు, సామెతలతో పాటు ఉన్నవి కావాలంటే ఉచితంగా ఇవ్వబడతాయి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో. కావలసిన వారు మహబూబ్ జాన్ గారిని అడిగి తీసుకోవచ్చు. ప్రేమ విందు. ఈరోజు ప్రేమ విందు మన సంఘ పెద్దలు మరికొందరు దాతల విరాళాలతో సిద్ధపరచబడింది. వచ్చే వారం కూడా ఖాళీగా ఉంది. ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే చేయవచ్చు. పుట్టినరోజులు ఈ వారంలో జరుపుకోబోయేవారు 23వ తేదీ మరి దేవి దెబోరా రాజు ఈ దంపతుల కుమార్తె, మరి సత్యప్రకాష్ ప్రభువరం దంపతుల యొక్క మనవరాలు ఐశ్వర్య పుట్టినరోజు. వారు నిన్న సిటీకి వచ్చారు, ఈరోజు మన మధ్యన ఉన్నారు. మరి ఇంతకాలం ఆ కోవిడ్ అప్పుడు వైజాగ్ వెళ్ళిపోయారంటే ఇప్పుడు తిరిగి వచ్చారు. మరి ఇక్కడ వారు తమ వ్యాపారాన్ని ప్రారంభించాలి తిరిగి అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారి యొక్క ప్రయత్నాన్ని ప్రభువు సఫలపరచునట్లుగా కూడా వారిని ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. 24వ తేదీ సిస్టర్ సింధు నవీన్ మరియు సిస్టర్ మాలికా భరత్ కుమార్ ఈ ఇద్దరి పుట్టినరోజు. అదే రోజు మన ఎస్తర్ పాల్ కుమారుడు ఇమాన్యుయల్ పాల్ది కూడా. 25వ తేదీ సిస్టర్ జెన్నీ రవీంద్ర గారి పుట్టినరోజు. పెళ్లి రోజులు జరుపుకోబోయేవారు 24వ తేదీ బ్రదర్ సత్యప్రకాష్ మరియు ప్రభువరం దంపతులు. విబిఎస్ వెకేషన్ బైబిల్ స్కూల్. ఈ విబిఎస్ 24వ తేదీ నుంచి మొదలు పెట్టబోతూ ఉన్నాము. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను తల్లిదండ్రులకి, మీ పిల్లలందరినీ 4 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ 15 సంవత్సరాలు నిండిన పిల్లల వరకు కూడా మీరు ఈ విబిఎస్కి పంపాలి. 24వ తేదీ నుంచి మీ పిల్లలే కాదు, మీ బంధువులు ఎవరన్నా వచ్చినా వాళ్ళు, మీ ఇరుగు పొరుగు పిల్లలు,
మీ పిల్లల క్లాస్మేట్లు, ఫ్రెండ్లు, మరి వాళ్ళందరూ ఆడుకోవటానికి పోతే మేము వీబీఎస్కి వెళ్ళాలా అంటే వాళ్ళను కూడా ఇక్కడికే పంపండి. ఈ వీబీఎస్ అయిపోయాక ఇంకా మళ్ళీ స్కూళ్ళు జూన్లో తెరిచే వరకు ఆడుకోవచ్చు అని చెప్పండి. కాబట్టి మీరు ఎంతమంది పిల్లల్ని పంపించినా మాకు ఏ ఇబ్బంది లేదు, కావలసినంత స్థలం ఉంటుంది ఇక్కడ పైన ఆ పైన. కాబట్టి మీరు తల్లిదండ్రులు మర్చిపోకుండా పొద్దున్న 8 గంటలకల్లా పిల్లల్ని సిద్ధపరిచి పంపండి. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నానికి లంచ్ ప్యాక్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ కష్టాలు ఏమీ లేవు. లేపి మొహం కడిగించి వాళ్ళకి బట్టలు మార్చి తలదువ్వి పంపించేయటమే. మరి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇవ్వబడుతుంది. రోజు ఒక బాయిల్డ్ ఎగ్, రోజు ఒక బనానా, మరి రోజు వెరైటీ మరి బ్రేక్ఫాస్ట్ బ్రదర్ సత్యప్రకాష్ గారి కుటుంబమే ఎప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. దేవి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సప్లై చేశారు. కాబట్టి తప్పనిసరిగా మీరు పిల్లల్ని పంపవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. తర్వాత మరి ఉదయం 8 నుంచి 11:30 వరకు, ఉదయం 8 గంటలకి తెచ్చి ఇక్కడ విడిచిపెట్టడం మీ బాధ్యత. మరీ చిన్న పిల్లలనైతే తీసుకెళ్ళటం కూడా మీ బాధ్యతే. కొంచెం పెద్దగా ఉన్న పిల్లలనైతే మేము కలిపి మరి ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం, ఎవరినన్నా తోడిచ్చి. కాబట్టి మరీ చిన్నపిల్లలు 4-5 సంవత్సరాల పిల్లల్ని మీరే తీసుకెళ్ళటం తీసుకురావటం మంచిది. తర్వాత మరి మే నెల 5వ తేదీ సాయంత్రపు ఆరాధనలో ఈ బిడ్డలు నేర్చుకున్నవన్నీ ప్రదర్శిస్తారు. కాబట్టి ఆ రోజు తల్లిదండ్రులందరూ కూడా రావచ్చు. గుర్తుంచుకోండి, మే నెల 5వ తేదీ ఆదివారం. మీరు పిల్లల్ని వీబీఎస్కి పంపటం ఒక ఎత్తు, మరి వాళ్ళు ఏమి నేర్చుకున్నారో అవన్నీ చూసి సంతోషించగలగటం ఒక ఎత్తు. మరి కాంపిటీషన్లు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఉంటాయి, ప్రైజులు ఉంటాయి. కాబట్టి ఎంతో ఉత్సాహంగా మీరు ఆ పిల్లల్ని పంపాలి. ఆ రోజు వచ్చి అవన్నీ చూడాలి. తర్వాత సీనియర్ క్లాస్, ఇప్పుడు ఉన్న టీచర్స్, చర్చిలో ఉన్న యూత్, వాలంటీర్స్ అందరికీ 16 సంవత్సరాలు నిండి 17 మొదలై 25 సంవత్సరాలు వచ్చిన పిల్లల వరకు కూడా మీరందరూ ఇందులో పాలు పొందొచ్చు సీనియర్ క్లాస్లో. మరి సిస్టర్ చంద్రమణి రాజమన్నార్ గారు మన మధ్యనున్నారు. పోయిన సంవత్సరం వారు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. చాలా చక్కగా ఎన్నో విషయాలు బిడ్డలు నేర్చుకుని మరి మంచి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి వారు ఎంతో సంతోషంగా మనం కోరగానే వారు ఒప్పుకున్నారు. కాబట్టి మరి ఈ టీచర్స్ అందరి కొరకు, వాలంటీర్స్ కొరకు, అసిస్టెంట్స్ కొరకు, మరి ఏర్పాట్ల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. పుస్తకాలన్నీ వచ్చేసినాయి, నేను టీచర్స్కి తర్వాత ఇస్తాను. వీబీఎస్ ఖర్చుల కొరకు మరి విరాళాలు మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు. మొట్టమొదటిగా ఇచ్చిన వారు సిస్టర్ జెన్నీ రవీంద్ర గారు 1000 రూపాయలు. తర్వాత టీచర్స్ కూడా మనకి అవసరం, ఎందుకంటే మరి జోష్న జాబ్లో చేరింది. పెద్ద పిల్లలకి నేర్పించే సంధ్యారాణి, తర్వాత యోజన, ఇద్దరు జాబ్స్లో ఉన్నారు. ఇద్దరు రాలేని పరిస్థితి. 8 గంటల నుంచి 11 గంటల వరకు అంటే వారు రాలేరు. ఎందుకంటే సంధ్యారాణి స్కూల్లో తను టీచరే. అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చినా టీచర్స్ మాత్రం స్కూల్కి రావాలని రూల్ పెట్టారంట. కాబట్టి మరి తను ఎంతో విచారిస్తుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి. అయితే బిగినర్స్ క్లాస్కి, ప్రైమరీ క్లాస్కి, ఇంటర్మీడియట్ క్లాస్కి బిగినర్స్కి 2 టీచర్లు, ప్రైమరీకి 1 టీచరు, ఇంటర్కి 1 టీచరు ఉన్నారు. కానీ జూనియర్ క్లాస్కి లేరు. ప్రతి క్లాస్కి కనీసం 2 టీచర్స్ ఉండటం అవసరం. అందువల్ల మనకు కనీసం ఇప్పుడు 4 టీచర్స్ కావాలి. టీచర్స్ అంటే మీరేం భయపడకండి, మేము ఎప్పుడూ టీచర్లుగా చేయలేదని. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివి చర్చికి హాజరయ్యి మంచిగా కొంచెం వాక్య జ్ఞానం ఉండి పిల్లలకి చెప్పగలిగినటువంటి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా చెప్పగలరు. ఎందుకంటే మరి పుస్తకాలు ఉన్నాయి, టీచర్స్ హ్యాండ్ బుక్స్. పిల్లల లెసన్స్ ఏముంటాయో ఆ రోజు లెసన్, ఈ 10 రోజుల లెసన్స్ పిల్లలకి ఎలా నేర్పాలి అనేదంతా కూడా టీచర్స్ పుస్తకాల్లో ఆల్రెడీ వివరించి ఉంటుంది. మీరు ఆ బుక్ చదువుకుని ప్రిపేర్ అయ్యి వచ్చి చక్కగా పిల్లలకి చెప్పగలరు.
కాబట్టి వాలంటీర్స్ కావాలి. ఇప్పుడు నలుగురు టీచర్స్, మరి మీరు ఇది అయిపోయిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఆలోచించుకుని నాకు మీ పేర్లు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనమందరం ప్రార్థన చేద్దాము. VBS ఈ సంవత్సరము ఎంతో అద్భుతంగా దిగ్విజయంగా జరుగునట్లు ప్రార్థన చేద్దాం. ప్రియులు చంద్రమణి రాజమన్నారు గారు ముగింపు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. మనమందరం కూడా లేచి నిలబడి ముగింపు ప్రార్థనలో పాల్పొందాము. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవ, కన్నగల రక్షక, మీ కృపా కరుణ కటాక్షాలను బట్టి మమ్మల్ని ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచి ఈ సమయంలో ప్రభా మీ మందిరావరణంలో ప్రభా మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవడానికి, మీ వాక్యాన్ని వినడానికి ప్రభా మీకు ప్రభా తండ్రి కానుకలు సమర్పించుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రములు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మహాగణుడ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడు అయిన దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను, ఘనపరిచి మహింపరుస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి నువ్వు ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగల శక్తిమంతుడు అయిన దేవుడు అయిన దాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. తండ్రి మరి ఇశ్రాయేలీయుల్ని పక్షాన ప్రభా తండ్రి ఆ శాపాలన్నీ నేను ఆశీర్వాదంగా మార్చాలని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభా తండ్రి మరి విగ్రహారాధన బట్టి కానీ మరి ఏ విధం చేతనైనా ఎవరి మీదైనా ఏదైనా జనరేషనల్ కర్స్ ఉంటే ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా. నజరేయుడైన యేసు నామంలో ప్రతి విధమైనటువంటి శాపాన్ని ప్రభా తుంచి వేస్తూ ఉన్నాను ప్రభా. డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్లెయిమ్ చేస్తూ ఉన్నాను ప్రభా. అత్యున్నతమైన మీ నామంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కూడా గొప్ప విడుదలను ప్రసాదించవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నాను. వాళ్ళ జీవితాలు ఏది కూడా ప్రభ ముందుకు సాగడానికి అడ్డంకిగా ఉండకుండా సహాయపడమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను ప్రభా. తండ్రి నా నాయన మరి కూడి వచ్చిన బిడ్డలందరినీ వారి వారి అవసరాలని మీ మహిమలో నుంచి తీర్చండి ప్రభా. మరి జరగబోయే VBS అంతట్లో కూడా ప్రతి అవసరాన్ని మీ మహిమలో నుంచి తీర్చి అనేకమైన బిడ్డలు వచ్చి ప్రభా ఆత్మీయంగా మేలు పొందగలిగినట్లు, మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించగలిగినట్లు సహాయపడవలసిందిగా వేడుకుంటున్నాను. అర్పింపబడిన ప్రతి కానుకను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. మరి చాచిన చేత్తో ఇచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ గృహాల మిగిలిన భాగాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరాన్ని తీర్చమని వేడుకుంటున్నాను. పాస్టర్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. ఇంకెటువంటి అనారోగ్యం కూడా తన దరికి చేరకుండా ప్రభా మీరు అక్కడ వరకు ప్రభా పూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. అందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకం ఎలాగో భూమి అందరి వేరును కాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించలాగు మా ప్రార్థన క్షమించము. శోధంలోకి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును, కుటుంబస్తులకును, కుటుంబ పరివారములకును, ప్రేక్షకులు కుటుంబములకును, ఈ దినం వాక్యం విన్న మనందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. మేలన్నీ ఎచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్రాశుద్ధాత్మాలన్. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్.